5 మ్యాచ్ల టీ20 సిరీస్లో మొదటి మ్యాచ్ ప్రతి డిపార్ట్మెంట్లో డామినేట్ చేసి న్యూజిలాండ్పై 48 రన్స్ తేడాతో గెలిచాక మన టీమిండియా సెకండ్ మ్యాచ్ కోసం సిద్ధమవుతుంది. ఫస్ట్ టీ20లో చూసుకుంటే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో బాగా పర్ఫామ్ చేసిందనే చెప్పొచ్చు. కానీ ఫీల్డింగ్లో చూసుకుంటే 2-3 చిన్న లూప్ హోల్స్ అయితే ఉన్నాయి. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టీ20 సిరీస్లో రెండో మ్యాచ్ కోసం రెండు టీమ్స్ కూడా నాగ్పూర్ నుండి రాయ్పూర్కి వచ్చేశాయి. రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ 23 జనవరిన సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ అవబోతుంది. ఈ స్టేడియంలో ఇప్పటి వరకు ఒకే ఒక్క ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్ జరిగింది. జరిగిన ఆ ఒక్క మ్యాచ్లో డిఫెండింగ్ చేసుకున్న టీమే మ్యాచ్ గెలిచింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 174గా ఉండగా యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 154గా ఉంది. ఈ స్టేడియంలో పిచ్ స్పిన్నర్స్కి బాగా ఫ్రెండ్లీగా ఉంది అని చెప్పొచ్చు. ఈ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచెస్ కూడా జరిగాయి. ఇక్కడ జరిగిన ఐపీఎల్ మ్యాచ్ స్టాట్స్ చూసుకుంటే దీనికి రివర్స్గా ఉంది. ఆడిన 2 మ్యాచెస్లో చేసిన టీం గెలవగా 2 కూడా లో స్కోరింగ్ మ్యాచెస్. ఇక్కడ జరిగిన మొత్తం 3 మ్యాచెస్లో చూస్తే బ్యాటింగ్ ఫస్ట్ నెగినవి 1, 1 బ్యాటింగ్ సెకండ్ 2. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 157గా ఉండగా యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 151గా ఉంది. పాస్ట్ రికార్డ్స్ బట్టి చూస్తే టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ ఫస్ట్ చేయడానికే ఇష్టపడతాడు. మ్యాచ్ జరిగే టైంకి వర్షం పడే ఛాన్స్ కూడా ఏమీ లేదు. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయాక న్యూజిలాండ్ ఒక చేంజ్ చేసే అవకాశం ఉంది. ఇన్ఎక్స్పీరియన్స్డ్ క్రిస్టియన్ క్లార్క్కి బదులు ఎక్స్పీరియన్స్ మ్యాట్ హెన్రీని తీసుకొచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా కనబడుతుంది. న్యూజిలాండ్ యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూద్దాం ఇప్పుడు. డివాన్ కాన్వే వికెట్ కీపర్, టిమ్ రాబిన్సన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మ్యాన్, డారెల్ మిచెల్ శాంట్నర్ వాళ్ళ కెప్టెన్, మ్యాట్ హెన్రీ, కైల్ జేమిసన్, జాకబ్ డఫీ, ఇష్ సోదీ. న్యూజిలాండ్కి మ్యాట్ హెన్రీని ఇంక్లూడ్ చేస్తే పేస్ బౌలింగ్ ఇంకా స్ట్రాంగ్ అవ్వే అవకాశం ఉంది. 4 స్పిన్నర్స్, 4 ఫాస్ట్ బౌలర్స్తో సాలిడ్గానే ఉందని చెప్పొచ్చు. టీమిండియాకి చూస్తే ఆల్రెడీ ఒక మ్యాచ్ విన్తో వస్తున్నారు కాబట్టి ఫుల్ ఆన్ కాన్ఫిడెన్స్తో ఉంటారు. ఏమైనా చేంజెస్ చేసేలా ఉంటే దూబేకి బదులు హర్షిత్ని తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. టీమిండియా యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూస్తే అభిషేక్ శర్మ, సంజు శాంసన్ వికెట్ కీపర్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, శివం దూబే ఆర్ హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి. పైన చెప్పిన స్క్వాడ్లో ఫస్ట్ మ్యాచ్లో అక్షర్కి ఇంజురీ అవడం వల్ల తన ప్లేస్లో కుల్దీప్కి ఛాన్స్ ఉంది. లేదు ఆల్రౌండర్తోనే వెళ్తాం అనుకుంటే హర్షిత్ రాణాని అక్షర్కి రీప్లేస్ చేసే ఛాన్స్ కూడా ఉంది. టీమిండియా చూసిన సాలిడ్గానే కనిపిస్తుంది. 2 స్పిన్నర్స్, 4 ఫాస్ట్ బౌలర్స్తో మంచిగానే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఈ మ్యాచ్ జనవరి 23 ఈవినింగ్ 7 గంటలకు స్టార్ట్ అవబోతుంది. టీవీలో చూడాలి అనుకున్న వాళ్ళు స్టార్ స్పోర్ట్స్లో చూడొచ్చు, లేదు ఓటీటీలో చూద్దాం అనుకుంటే జీ హాట్స్టార్లో చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే.